చాలా గుర్తుంచుకోదగ్గ మాట. సమాజము, తెలంగాణ సమాజము ఆయనకు కేసీఆర్ గారి పట్ల కోపంగా ఉన్నదని ఎక్కడ అనుకుంటుందో అని ఆయన చివరిసారిగా నాతో మాట్లాడిన మాట, నాకెవ్వరి మీద కోపం లేదు పంతులమ్మ అని చెప్పిండ్రు. అది మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి నాన్నగారు సత్యనారాయణరావు గారి దశదిన కర్మ సందర్భంగా ఆయన రావడం జరిగింది అక్కడికి. అక్కడ తను నాతో చాలాసేపు మాట్లాడింది. ఆ వీడియో కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నా. అక్కడ నాకు ఎవరి మీద కోపం లేదు పంతులమ్మ అని చెప్పడం జరిగింది. అంటే నాకు కేసీఆర్ గారి పట్ల ఎలాంటి కోపం లేదని చెప్పడం జరిగింది. పరిస్థితులు మెల్లమెల్లగా ఆయనకు అర్థమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆయనకు అర్థమవుతూ ఉన్నది. ఇంతలోనే మృత్యు ఆయన కబలించింది. విచారకరం. వాస్తవాలు ఆయన తెలుసుకుంటున్నటువంటి సందర్భంలోనే ఈ మృత్యు ఆయన్ని కబలించింది. ఆయన అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన ప్రజల పక్షాన గొంతు విప్పే సందర్భం, మాట్లాడే సందర్భం, ప్రశ్నించే సందర్భం లేకుండా జరిగింది. అంటే ఏం చెప్పిండు అంటారు? ప్రధానంగా ప్రభుత్వం వైఫల్యాలు అని చెప్పిండా, లేకపోతే ఇంకే వేరే కారణాలు ఏమని చెప్పిండు? ఆ వేదిక అక్కడ మాట్లాడుకునేది వేదిక కాదు. అయినప్పటికీ నాకు ఎవ్వరి మీద కోపం లేదనే మాట అయితే అక్కడ చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వం మీద నాకు ఎలాంటి కోపం లేదనే మాట బహుశా ఆయన పునరాలోచనలు పడిండేమో, అందుకే ఆ మాట వచ్చిందేమో. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం అని చెప్పడం జరిగింది. మళ్ళీ కలవకుండానే, మళ్ళీ మాట్లాడకుండానే, విషయం చెప్పకుండానే ఆయన ఏమనుకుంటున్నాడు, పాలన ఎట్లా ఉన్నది, దాని పట్ల ఎట్లా స్పందించబోతాడు అనేటువంటిది తెలియకుండానే ఆయన ఈరోజు మరి అకాల మరణం చెందిండ్రు. ఏది ఏమైనా కవి రవి లాంటి వాడు, అంతా చూసేవాడు. ఆయనకు జరుగుతున్న పరిజ్ఞానం లేకుండానే ఇంత పెద్ద ఎత్తున కవి అని గుర్తింపు తెచ్చుకున్నాడు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిండు. ఎట్లా చూస్తున్నారు? చెప్పిన కదా, బాసర సరస్వతి అమ్మవారిని బాగా నమ్మేది, విశ్వసించేది. ప్రతి సంవత్సరం తప్పకుండా నూతన సంవత్సరం ఆ అమ్మ దర్శనంతోనే ప్రారంభించుకునేది. నాకు అక్షరజ్ఞానం లేకున్నా ఆ బాసరమ్మ వాక్కులమ్మ నాకు వరం ఇచ్చింది అని ఆయన గొంతెత్తి పద్యం పాడేవాడు. పద్య రచన, గేయ రచన, సినీ గేయాల రచన ఒక్కటి కాదు, అనేక. కొమ్మ జక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కొమ్మ జక్కితే బొమ్మరా. విశ్వాసాలు ఎట్లా ఉంటాయి ప్రజల్లో, నమ్మకాలు ఎట్లా ఉంటాయి. అది ఒక కొమ్మగా ఉంటే కొమ్మనే, దాన్ని చెక్కితే గ్రామదేవతలు పోషమ్మ, మైసమ్మ, నల్లవోషమ్మ, ఇవన్నీ గ్రామదేవతల రూపాలు చెక్కతోనే మనం రూపాలు రూపుదిద్దుకుంటాయి. అది